హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు మరొక కరెంట్ అఫైర్స్ టాపిక్తో మేము ముందుకు రావడం జరిగిందండి. ఇది ది మోస్ట్ ఇంపార్టెంట్, కంపల్సరీగా మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్లో వచ్చేటువంటి టాపిక్. ఆ టాపికే భారతరత్న అవార్డు 2024కు సంబంధించినటువంటి పూర్తి వివరాలతోటి ఈ వీడియో అనేటువంటిది మేము ముందుకు తీసుకురావడం జరిగిందనమాట అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో భారతరత్న గురించి ఏ విధమైనటువంటి క్వశ్చన్ వచ్చినా మీరు ఈజీగా సమాధానం చేయగలిగేటువంటి రీతిలో ఈ వీడియో మీ ముందుకు పొందుపరచడం జరిగింది. ఆ రీతిగా మనం చూసుకున్నట్లయితే కనుక ఈ వీడియో మనం చర్చించేటువంటి అంశాలు: భారతరత్న అంటే ఏమిటి, భారతరత్నకు సంబంధించినటువంటి చరిత్ర, భారతరత్నను ఎవరు నిర్ణయిస్తారు, భారతరత్న యొక్క ప్రయోజనాలు ఏమిటి, భారతరత్న అవార్డు గురించి వివరణ, అదే రకంగా భారతరత్న 2024 అవార్డుని ఎవరు పొందుకున్నారు, అలాగనే మొట్టమొదట భారతరత్న అవార్డును ఎవరు పొందుకోవడం జరిగింది, ఎప్పుడు పొందుకున్నారు, అదే రకంగా లాస్ట్లో అంటే ఈ సంవత్సరానికి గాను ఎవరు పొందుకున్నారు, దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలతోటి ఈ వీడియో అనేటువంటిది మేము ముందుకు తీసుకురావడం జరిగింది అనమాట అండి. మొట్టమొదటిగా వివరాల్లో మనం చూసుకున్నట్లయితే కనుక అసలు భారతరత్న అంటే ఏమిటి అని మనం చూసుకున్నట్లయితే, భారతరత్న అనేటువంటిది రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అందించేటువంటి అత్యున్నత పౌర గౌరవం అనేటువంటిది ఈ భారతరత్న అనమాట అండి. మన భారతదేశానికి సంబంధించినటువంటి అత్యున్నతమైనటువంటి పౌర గౌరవం ఏదైనా ఉందా అంటే అది భారతరత్న అనమాట. అసాధారణమైనటువంటి సేవ లేదా మానవ ప్రయత్నానికి సంబంధించినటువంటి ఏదైనా రంగంలో అత్యున్నత స్థాయి పనితీరు కోసం భారతరత్న అనేటువంటిది వారికి బహుకరించడం జరుగుతుంది అనమాట అండి. గుర్తుపెట్టుకోనండి, భారతదేశం యొక్క అత్యున్నత పౌర పురస్కారం లేకపోతే పౌర గౌరవం ఏంటంటే అది భారతరత్న. అసాధారణమైనటువంటి సేవ లేదా మానవ ప్రయత్నానికి గాను అది ఏ రంగానికి సంబంధించినటువంటి దానికైనా కానీ అత్యున్నత స్థాయి పనితీరు ప్రదర్శించినటువంటి వారికి ఈ భారతరత్న అవార్డు అనేటువంటిది బహుకరించడం జరుగుతుంది అనమాట అండి. ఈ భారతరత్న సంబంధించినటువంటి చరిత్ర చూసుకున్నట్లయితే కనుక దీనిని 2 జనవరి 1954 1954 2 జనవరిన రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు దీన్ని స్థాపించడం జరిగింది. భారతరత్నను డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు స్థాపించడం జరిగింది. 1954 జనవరి 2న దీన్ని స్థాపించడం జరిగింది అనమాట అండి. ఈ అవార్డు ఫస్ట్ చూసుకున్నట్లయితే కనుక కళలు, సాహిత్యము, సైన్స్ అండ్ ప్రజాసేవలకు గాను మాత్రమే దీన్ని పరిమితి చేయడం జరిగిందనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ భారతరత్న అవార్డు అనేటువంటిది ఎప్పుడైతే 1954లో ప్రవేశపెట్టడం జరిగిందో అప్పుడు కళలకు, సాహిత్యానికి, సైన్స్ మరియు ప్రజాసేవలకు మాత్రమే దీనిని పరిమితం చేయడం జరిగింది. అయితే 2011 నుంచి మనం చూసుకున్నట్లయితే మానవ కృషి సంబంధించినటువంటి ఏదైనా రంగానికి, అంటే మానవులు ఏ రంగంలో అయితే కృషి చేశారో దానికి సంబంధించినటువంటి అది ఏ రంగమైనా కానీ, అది సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, నార్మలే కానీ, ప్రజాసేవ రంగమే కానీ, ఏ విధమైనటువంటి రంగానికి కూర్చైనా కానీ ఈ భారతరత్న అవార్డు ఇచ్చే రకంగా దీన్ని సడలించడం జరిగిందనమాట అండి. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ 1954లో ఎప్పుడైతే భారతరత్నను స్థాపించడం జరిగిందో లేకపోతే ప్రారంభించడం జరిగిందో అప్పుడు కళలు, సాహిత్యం, సైన్స్ మరియు ప్రజాసేవలు అనేటువంటి 4 కేటగిరీలకు మాత్రం వేయడం జరిగింది. ఇప్పుడు 2011 నుంచి చూసుకున్నట్లయితే కనుక మానవుడు చేసినటువంటి ఏ కృషికి సంబంధించినటువంటి ఏదైనా రంగానికి కానీ ఈ భారతరత్న అవార్డు అనేటువంటిది బహుకరించడం జరుగుతుంది అనమాట అండి. భారతరత్నను ఎవరు నిర్ణయిస్తారు, ఇది ది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట అండి. భారతరత్నను ఎవరు నిర్ణయిస్తారు మనం చూసినట్లయితే ఇది జాతి, వృత్తి, స్థానం, లింగం లేదా జాతీయతతో సంబంధం లేకుండా అందరికీ ఈ భారతరత్న అవార్డు అనేటువంటి ఇచ్చేటువంటి వెసులుబాటు అనేటువంటిది ఇవ్వడం జరిగింది. అయితే అవార్డు అనేటువంటిది నిర్దిష్ట సంవత్సరంలో గరిష్టంగా 3కి పరిమితం చేయడం జరిగింది. అంటే ఒక సంవత్సరానికి మనం చూసుకున్నట్లయితే కనుక అవార్డు అనేటువంటిది కేవలం 3కి మాత్రమే ఇవ్వాలని చెప్పేసి పరిమితులు అనేటువంటిది ఇందులో మనకి మెన్షన్ చేయడం జరిగింది అనమాట అండి. గుర్తుపెట్టుకోండి, భారతరత్న అవార్డు అనేటువంటిది ఇయర్లో కేవలం 3కి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. దీనికి ఏ విధమైనటువంటి జాతీయతతో ఏ విధమైనటువంటి సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి, అది జాతీయత మన దేశానికి సంబంధించినటువంటి వారి కానీ, వేరే దేశానికి సంబంధించినటువంటి వారి కానీ, ప్రతి ఒక్కరికి ప్రతి దానికి ఏ విధమైనటువంటి అసమానతలు తీసుకోకుండా ప్రతి ఒక్కరిని దీంట్లో భారతరత్నకు ఎంపిక చేసేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. భారతరత్న కోసం సిఫార్సులు చేసేది ఎవరంటే ప్రధానమంత్రి మరియు రాష్ట్రపతి. భారతదేశం యొక్క ప్రధానమంత్రి అంటే ఆ ఇయర్లో ఎవరైతే ఉన్నారో ఆ ప్రధానమంత్రి, ఆ ఇయర్లో ఉన్నటువంటి రాష్ట్రపతి అనేటువంటి వారు దీన్ని ఇవ్వడం అంటే భారతరత్నకు వీరిని ఎంపిక చేసుకోమని చెప్పేసి సిఫార్సులు అనేటువంటిది వీరు ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. ఇప్పుడు ప్రధాని వచ్చేసి నరేంద్ర మోడీ గారు, ఇప్పటి రాష్ట్రపతి వచ్చేసి ద్రౌపది ముర్ము గారు. వీరిద్దరు కలిసి
మనకి 2024 సంబంధించినటువంటి భారతరత్న అవార్డుకు ఇద్దరిని ఎంపిక చేయడం జరిగిందనమాట అండి. ఇప్పుడు మనం ఈ భారతరత్న అవార్డు అనేటువంటి పొందుకున్న వారికి ఏ విధమైనటువంటి ప్రయోజనాలు ఉంటాయి, లేకపోతే వారికి కలిగేటువంటి వెసులుబాట్లు ఏంటి అనేటువంటిది మనం చూసుకున్నట్లయితే కనుక సిజేఐ జీతానికి జీవితకాల పెన్షన్. ఇప్పుడు భారతరత్న అవార్డు ఎవరైతే పొందుకున్నారో వారికి పెన్షన్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. ఆ పెన్షన్ అనేటువంటిది ప్రస్తుతం ఉన్నటువంటి సిజేఐకి ఎంతైతే నెలసరి జీతం ఉంటుందో ఆ జీతం అనేటువంటిది వారికి పెన్షన్గా ఇవ్వడం జరుగుతుంది అనమాట. జీవితకాల పెన్షన్గా వారికి ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. ఇది ఒక ఫస్ట్ ప్రయోజనం. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక పూర్తి సైనిక గౌరవంతో ప్రభుత్వ అంత్యక్రియలు. ఒకవేళ భారతరత్న పొందుకున్నటువంటి వారు చనిపోతే కనుక వారికి పూర్తి సైనిక గౌరవంతో ప్రభుత్వ అంత్యక్రియలు అనేటువంటిది చేయడం జరుగుతుంది. నెక్స్ట్ దేశంలోని ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణానికి తగ్గింపు అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంటే భారతరత్న అవార్డు పొందుకున్నటువంటి వారు ఎయిర్ ఇండియాలో ఏ విధమైనటువంటి విమానంలో ప్రయాణించినా కానీ వారి ప్రయాణానికి డిస్కౌంట్ అనేటువంటిది లేకపోతే తగ్గింపు అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. అది దేశంలోని మాత్రమే. భారతదేశంలో ఎక్కడికైనా ప్రయాణిస్తున్నప్పుడు గ్రహీతలు రాష్ట్ర అతిథులుగా పరిగణించబడతారు. ఇప్పుడు భారతరత్న అవార్డు పొందుకున్నటువంటి వారు దేశంలో ఎక్కడికి ప్రయాణించినా లేకపోతే ఏ రాష్ట్రానికి ప్రయాణించినా ఏ స్థలానికి ప్రయాణించినా కానీ వారిని రాష్ట్ర అతిథులుగా గౌరవిస్తారనమాట. అంటే సపోజ్ ఒకవేళ భారతరత్న అవార్డు పొందుకున్నటువంటి వారు తెలంగాణలోకి వస్తున్నారనుకోండి, వారిని రాష్ట్ర అతిథులుగా పరిగణించబడతారని చెప్పేసి ఇందులో తెలపడం జరిగింది అనమాట అండి. అదే రకంగా వీరికి సిఆర్పిఎఫ్ ద్వారా Z+ కేటగిరీ భద్రత అనేటువంటిది భారతరత్న అవార్డు పొందుకున్నటువంటి వారికి ఇవ్వడం జరుగుతుంది. అదే రకంగా వీరి ప్రాధాన్యత క్రమం అంటే వీరి యొక్క ప్రిసీడింగ్స్ మనం చూసుకున్నట్లయితే కనుక వీరి యొక్క ప్రాధాన్యతకేమో ఫస్ట్ రాష్ట్రపతి, తర్వాత ప్రధానమంత్రి. ఈ ఆర్డర్లో మనం చూసుకున్నట్లయితే కనుక వీరికి 7వ ర్యాంక్ అనేటువంటిది వీరికి ఇవ్వడం జరుగుతుంది అనమాట. భారతరత్న పొందుకున్నటువంటి వారికి అవార్డు పొందుకున్నటువంటి వారికి ఏ విధమైనటువంటి ద్రవ్య గ్రాంట్ అనేటువంటిది ఇవ్వరు. వీరికి ఏ విధమైనటువంటి అవార్డు పొందుకున్నటువంటి వారికి మనీ అనేటువంటిది ఏమి ఇవ్వరండి. జస్ట్ ఈ ప్రయోజనాలు వస్తున్నాయి కాబట్టి వీరికి ఏ విధమైనటువంటి మనీ అనేటువంటిది వీరికి నజరానా రూపంలో ఏ విధమైనటువంటి మనీ అనేటువంటిది ఇవ్వడం జరగదు. కేవలం వీరికి సిజేఐ యొక్క జీవితకాల పెన్షన్ అనేటువంటిది ఇస్తుంది. పూర్తి గౌరవంతో ప్రభుత్వ అంత్యక్రియలు చేస్తుంది. దేశంలోని ఎయిర్ ఇండియా విమానాల్లో ప్రయాణానికి తగ్గింపు. ఎక్కడికి వెళ్ళినా కానీ, ఏ రాష్ట్రానికి వెళ్ళినా కానీ, ఏ స్థలానికి వెళ్ళినా కానీ అక్కడ రాష్ట్ర అతిథులుగా పరిగణించబడతారు. సిఆర్పిఎఫ్ ద్వారా Z+ కేటగిరీ భద్రత ఇస్తారు. ప్రాధాన్యత క్రమంలో 7వ ర్యాంక్ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ ప్రయోజనాలు అనమాట అండి. ఇప్పటి వరకు ఎంతమంది భారతరత్న అవార్డు పొందుకున్నారని మనం చూసుకున్నట్లయితే మొత్తం ఈ 2024లో ఇద్దరికి ఇవ్వడం జరిగింది. మొత్తం వీరితో కలిపి 50 మంది ప్రముఖులకు ఇది ప్రదానం చేయబడడం జరిగిందనమాట అండి. అవార్డు గ్రహీతలు భారత రాష్ట్రపతి సంతకం చేసినటువంటి ఒక సర్టిఫికేట్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ఈ సర్టిఫికేట్తో పాటుగా పీపుల్ లీఫ్ ఆకారపు పతాకాన్ని అందుకోవడం జరుగుతుంది అనమాట అండి. ఈ పతాకం ఎలా ఉంటుంది, దానికి సంబంధించినటువంటి వివరాలు మనం చూసుకున్నట్లయితే కనుక ఇది పీపుల్ లీఫ్ అనమాట అండి. ఇది ఫికస్ రిలీజియోసా అని చెప్పేసి దీన్ని పిలవడం జరుగుతుంది. ఆకుపై దేవనాగరి లిపిలో భారతరత్న అనే పదాలతో పాటు సూర్యుని చిత్రం అనేటువంటిది కూడా భారతరత్నం యొక్క మనకి ఫ్రంట్ ఫేసింగ్లో ఈ రకంగా ఉంటుందన్నమాట. భారతరత్న యొక్క అవార్డు చూసుకున్నట్లయితే కనుక పీపుల్ ఆకు ఈ ఆకు పోలి ఉంటుంది. దీన్ని శాస్త్రీయ నామం వచ్చేసి ఫికస్ రిలీజియోసా అనేటువంటిది ఈ పీపుల్ ఆకు యొక్క శాస్త్రీయ నామంగా ఉంటుంది. దీని మీద దేవనాగరి లిపిలో భారతరత్న అని చెప్పి రాయడం జరుగుతుంది. ఇక్కడ సూర్యుని చిత్రం కూడా ఉంటుంది అనమాట. ఇది ఫ్రంట్ వ్యూ అనమాట అండి. ఈ బ్యాక్ వ్యూ మనం చూసుకున్నట్లయితే కనుక దేవనాగరి లిపిలో సత్యమేవ జయతే అనేటువంటిది దేవనాగరి లిపిలో రాయడం జరుగుతుంది. అదే రకంగా జాతీయ నినాదంతో పాటుగా మధ్యలో ఉంచబడినటువంటి ప్లాటినం స్టేట్ యాంబ్లమ్ ఆఫ్ ఇండియా 3 సింహాల గుర్తుతో పాటు దేవనాగరి లిపితో ఉన్నటువంటి బ్యాక్ సైడ్ భారతరత్న బ్యాక్ సైడ్ ఉండడం జరుగుతుంది అనమాట అండి. ఇది పూర్తిగా ప్లాటినంతో చేయబడింది. స్టేట్ యాంబ్లమ్ ఆఫ్ ఇండియా అనేటువంటిది ప్లాటినంతో చేయబడినటువంటిది అనమాట అండి. సో ఫ్రంట్ చూసుకున్నట్లయితే కనుక మనకి సూర్యుని ఆకారం, ఇది పీపుల్ ఆకు, దీన్ని ఫికస్ రిలీజియోసా అని చెప్పేసి అనడం జరుగుతుంది. ఇందులో మనకి సూర్యుని
సూర్యుని యొక్క చిత్రం ఉంటుంది. అదే రకంగా దేవనాగరి లిపిలో భారతరత్న ఉంటుంది. బ్యాక్ సైడ్ మనం చూసుకున్నట్లయితే కనుక సత్యమేవ జయతే అనేటువంటి దేవనాగరి లిపితో పాటుగా మనకి ప్లాటినంతో ఉన్నటువంటి స్టేట్ ఆంబ్లమ్ ఆఫ్ ఇండియా ఉండడం జరుగుతుంది అనమాట అండి. ఇది భారతరత్నకు సంబంధించినటువంటి వివరణ. 2024కు సంబంధించినటువంటి భారతరత్న అవార్డుని ఎవరు గెలుచుకున్నారు మనం చూసుకున్నట్లయితే కనుక మొత్తం ఇద్దరు గెలుచుకోవడం జరిగిందండి. ఫస్ట్ చూసుకున్నట్లయితే కనుక లాల్ కృష్ణ అద్వానీ, ఈ వీరిని ఎల్కే అద్వానీ అని చెప్పేసి కూడా పిలవడం జరుగుతుంది అనమాట అండి. వాజ్పేయి క్యాబినెట్లో మొట్టమొదటి హోంమంత్రిగా అక్టోబర్ 1999 నుంచి మే 2004 వరకు ఎల్కే అద్వానీ గారు పనిచేయడం జరిగిందనమాట అండి. వాజ్పేయి గారి క్యాబినెట్లో ఫస్ట్ హోంమంత్రిగా ఈయన పనిచేయడం జరిగిందనమాట. అదే రకంగా భారతదేశానికి 7వ డిప్యూటీ పిఎంగా ఈయన జూన్ 2002 నుంచి మే 2004 వరకు ఈయన పనిచేయడం జరిగిందండి. అలాగనే భారతీయ జనతా పార్టీ బీజేపీ సహా వ్యవస్థాపకులలో ఒకటిగా ఈయన ఉండడం జరిగింది. లోక్సభలో ఎక్కువ కాలం ప్రతిపక్ష నేతగా పనిచేసినటువంటి వ్యక్తిగా కూడా లాల్ కృష్ణ అద్వానీ గారు లేకపోతే ఎల్కే అద్వానీ గారు గుర్తింపు పొందడం జరిగింది అనమాట అండి. ఈయనకి 2024 గాను భారతరత్న అవార్డు అనేటువంటిది ఈయనని వరించడం జరిగింది, ఈయనకి బహుకరించడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక నెక్స్ట్ వ్యక్తి వచ్చేసి కర్పూరి ఠాకూర్ అనమాట అండి. ఈ కర్పూరి ఠాకూర్ చూసుకున్నట్లయితే కనుక ఈయన బీహార్కి సంబంధించినటువంటి ఆయన. తరచుగా ఈయనని జన్ నాయక్ లేదా పీపుల్స్ హీరో అని చెప్పేసి కూడా పిలవడం జరుగుతుందండి కర్పూరి ఠాకూర్ గారిని. ఈయన 1970లో 7 నెలలు, 1977 నుంచి 79లో 2 సంవత్సరాల వరకు బీహార్ సీఎంగా 2 సార్లు ఈయన పనిచేయడం జరిగిందనమాట అండి. కర్పూరి ఠాకూర్ గారు 1970లో 7 నెలలుగా ముఖ్యమంత్రిగా పనిచేయడం జరిగింది. 1977 నుంచి 79లో 2 సంవత్సరాల పాటు బీహార్ సీఎంగా పనిచేశారు. ఈ రకంగా వెరసి 2 సంవత్సరాల 7 నెలల వరకు ఈయన ముఖ్యమంత్రిగా పనిచేయడం జరిగిందండి. మొత్తం కలిపి 2 సార్లుగా ఈయన బీహార్ సీఎంగా ఈయన పదవి బాధ్యతలు చేపట్టడం జరిగింది. 1978లో అతను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్ విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి ఈయనని జన్ నాయక్ లేకపోతే పీపుల్స్ హీరో అని చెప్పేసి పిలవడం జరుగుతుంది అనమాట అండి. అందుకని కానీ మనకి కర్పూరి ఠాకూర్ గారికి భారతరత్న 2024 అవార్డు అనేటువంటిది ఇవ్వడం జరిగిందనమాట అండి. మొట్టమొదట భారతరత్న అవార్డు పొందుకున్నటువంటి వారు ఎవరు, ఎప్పుడు, అదే రకంగా ఇప్పుడు 2024 అవార్డు పొందుకున్నటువంటి వారికి సంబంధించినటువంటి వివరాలు చూసుకున్నట్లయితే కనుక మొట్టమొదటిగా అవార్డు అనేటువంటిది 1954లో ప్రదానం చేయడం జరిగిందనమాట అండి. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ది మోస్ట్ ఇంపార్టెంట్. అప్పుడు పొందుకున్నటువంటి వారు చూసుకున్నట్లయితే కనుక ముగ్గురు. ఆల్రెడీ మనం గుర్తు చేసాం కదండి, భారతరత్న అవార్డు అనేటువంటిది ఒక సంవత్సరంలో కేవలం ముగ్గురికి మాత్రం ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. 1954లో ప్రవేశపెట్టినప్పుడు ముగ్గురికి ఈ భారతరత్న అవార్డు ఇవ్వడం జరిగింది. సి రాజగోపాలాచారి, సర్వేపల్లి రాధాకృష్ణ, సర్ సివి రామన్ గారికి ముగ్గురికి ఇవ్వడం జరిగిందండి. ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక అంటే 2024 సంవత్సరాన్ని మనం చూసుకున్నట్లయితే కర్పూరి ఠాకూర్ బీహార్, అదే రకంగా ఎల్కే అద్వానీ గారికి ఈ అవార్డు అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు అంటే 1954 నుంచి 2024 వరకు మనం చూసుకున్నట్లయితే మొత్తం ఈ 70 సంవత్సరాల్లో 50 మందికి భారతరత్న అవార్డు అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట అండి. సో ఫ్రెండ్స్, ఇదండి భారతరత్నకు సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్తో కూడినటువంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఇందులో ఉన్నటువంటి కంటెంట్ అదే రకంగా నా ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది మీకు నచ్చినట్లయితే మీరు ఇంకా మన సోమ కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుందండి. ఆ బటన్ను మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు పక్కన బెల్ ఐకాన్ పాప్ అవుతుంది. ఆ బెల్ ఐకాన్లో మీరు ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేసుకున్నట్లయితే ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది నోటిఫికేషన్ రూపంలో మీరు మీ డివైస్లో పొందుకోవడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ రిలేటివ్స్ ఎవరైతే గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి ఈ వీడియో అనేటువంటి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. బాయ్.